ఫ్రెండ్స్ టెక్నోస్ 1974 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 29, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటోలా నుంచి మోటోలా H16 తీసుకురాబోతుంది. దీన్ని కెనడాలో లాంచ్ చేస్తున్నారు. మోటో H2025 అని చెప్పేసి అక్కడ లాంచ్ చేస్తున్నారు. దీన్ని గ్లోబల్ గా మోటోలా H60గా తీసుకొని రావచ్చు. మోటోలా ఇప్పటికి చాలా ఫోన్స్ తీసుకొని వచ్చింది. మోటోలా H60 Pro చూసాం మనం, అండ్ H60 స్టైలిష్ చూసాం, ఫ్యూజన్ చూసాము, రేజర్ 60 అల్ట్రా, రేజర్ 60 మొత్తం చాలా ఫోన్స్ చూసాం. వీళ్ళు సడన్ గా తీసుకొస్తున్నారు. ఫోన్ కూడా మాకు వస్తున్నట్టు కూడా తెలియదు. ఎగ్జాక్ట్ 3 days ముందు ఫోన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కూడా. అప్పటికప్పుడు అన్బాక్సింగ్ చేయాల్సి వస్తుంది. అట్లా తీసుకొస్తున్నారు వీళ్ళు. అసలు సైలెంట్ గా తీసుకొస్తున్నారు. ఎవరికి తెలియని కూడా తెలియట్లా, అంత సైలెంట్ గా ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ మొత్తం యాడ్స్ కూడా వీళ్ళే ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మోటోలా ఇప్పుడు రేజర్ 60 యాడ్స్ అయితే వస్తుంటాయి. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నిన్న మన ఛానల్ వచ్చింది రేజర్ 60 ఫ్లిప్ ఫోన్ వీడియో. 4999 లాంచ్ చేస్తారు. అది వీడియో మన ఛానల్ చూడొచ్చు, కార్డ్స్ లో కూడా పెడతాను దాన్ని. ఇప్పుడు మోటోలా H60 విషయానికి వస్తే మాత్రం ఇది 25,000 రూపాయల దగ్గర తీసుకొని రావచ్చు. అండ్ దీనిలో టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, అంటే వీళ్ళ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5200 mAh బ్యాటరీతో 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 25,000 రూపాయల దగ్గర తీసుకొని రావచ్చు. తీసుకొని వస్తే ఇది జూన్ లో సడన్ గా తీసుకున్నాం. ఎగ్జాక్ట్ డేట్స్ తెలియవు. జూన్ లో అయితే ఖచ్చితంగా దీన్ని మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బ్లూమ్బర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ iOS 19 తీసుకురాదంట. WWDC జరుగుతుంది కదా, యాపిల్ ఈవెంట్ జూన్ 9వ తారీఖు జరుగుతుంది. దానిలో యాపిల్ iOS 19 తీసుకొని రాదు, డైరెక్ట్ iOS 26 గా తీసుకొని వస్తుందంట. ఇయర్ పేరుతో తీసుకొని వస్తుంది. అంటే ఇది ఇయర్ 25-26 iOS 26 అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి iOS 27 ఇట్లా నెంబర్ మారిద్ది ఇంకా. సో ఎందుకు తీసుకొస్తున్నారంటే తెలియదు, ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు. వీళ్ళు ఇయర్ పేరు పెట్టి iOS అనేది తీసుకొస్తున్నారు. ఈవెన్ iOS అనే కాదు, అన్ని ఓఎస్లు, మ్యాక్ ఓఎస్ కానివ్వండి, వాచ్ ఓఎస్ కానివ్వండి, విజన్ ఓఎస్ కానివ్వండి, ఐప్యాడ్ ఓఎస్ అన్ని 26తోనే వస్తాయి. 19th అయితే రావు. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాపిల్ iPhone 9 కూడా తీసుకురాలా. 9 నెంబర్తో iPhone 9 మీకు ఉండదు, డైరెక్ట్ iPhone 10 వచ్చింది 8 తర్వాత. ఇప్పుడు కూడా చూస్తే iOS 19 తీసుకురావట్లా, iOS 18 తర్వాత iOS 19 తీసుకురావట్లా. యాపిల్కి 9 నెంబర్కి ఏమన్నా లింక్ ఉందేమో తెలియదు, కానీ ఇప్పుడు ట్విట్టర్లో అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. యాపిల్ కి 9 నెంబర్ నచ్చదని చెప్పేసి. నెక్స్ట్ న్యూస్ వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 128GB శాన్ డిస్క్ USB 3.2 పెన్ డ్రైవ్ 769 రూపీస్కి అయితే వస్తుంది అమెజాన్ లో. అండ్ ఏజియోలో టీ షర్ట్స్ వీటి మీద సేల్ అయితే నడుస్తూ ఉంది. మంచి మంచి డిస్కౌంట్లు వస్తున్నాయి. 100 రూపాయలకు టీ షర్ట్లు వస్తున్నాయి. నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. ఓవర్ సైజ్ టీ షర్ట్లు మన రీసెంట్గా టెక్ న్యూస్లో మీరు 2 చూస్తుంటారు. అవి ఇప్పుడు నాకు 250 రూపాయలకు వచ్చినప్పుడు 1000 రూపాయలు కొన్నాను. 1000 రూపాయలు పని ఇప్పుడు నాకు 568 రూపీస్ అట్లా పని 2 టీ షర్ట్లు. చాలా కొన్నాను టీ షర్ట్లు నిన్న. సేల్ నడుస్తుంది. ఒకవేళ మీరు కూడా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ ఫోన్స్ కొనాలంటే ఫ్లిప్కార్ట్లో కొనాలి ఆన్లైన్లో, లేకపోతే ఆఫ్లైన్లో కొనాలనుకుంటే క్రోమా స్టోర్స్ కానీ రిలయన్స్లో కానీ దొరుకుతాయి. ఇప్పుడు గూగుల్ ఆన్లైన్లో అఫీషియల్గా వాళ్ళ స్టోర్ని ఏర్పాటు చేసుకుంది. store.google.comకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనం ఆన్లైన్లో గూగుల్ ఫోన్స్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా అయితే మనం కొనుక్కోవచ్చు. ఫోన్స్ అనే కాదు, గూగుల్ ప్రొడక్ట్స్ అన్ని, ఇయర్బడ్స్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి జియో హాట్స్టార్ ఇప్పుడు ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ OTT ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేస్ లో నెట్ఫ్లిక్స్ ఉంది. వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ చూసుకుంటే 301.6 మిలియన్ అయితే ఉంది. సెకండ్ ప్లేస్ లో జియో హాట్స్టార్ ఉంది. వీళ్ళ బేస్ చూసుకుంటే 280 మిలియన్ ఉంది. థర్డ్ ప్లేస్ లో వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది 230 మిలియన్ తోటి. ఇంత ముందు అంత ఎక్కువ అయితే ఉండే కాదు హాట్స్టార్ కి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు జియో ప్లస్ మర్జ్ అయింది, జియో సినిమా ప్లస్ హాట్స్టార్ మర్జ్ అయింది, IPL ఇప్పుడు బాగా క్రేజ్ నడుస్తుంది. సో వీటిలో భాగంగా వీళ్ళకి సబ్స్క్రైబర్ బేస్ గణనీయంగా పెరిగింది. సో అందుకే వీళ్ళు దగ్గర 280 మిలియన్ వరకు వచ్చారు. ఇంకొన్ని రోజులు ఇట్లా కొనసాగింది అనుకోండి, వీళ్ళు నెట్ఫ్లిక్స్ కూడా బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ కి అయితే రావచ్చు. నెట్ఫ్లిక్స్ కి హాట్స్టార్ కి జస్ట్ 20 మిలియన్ డిఫరెన్స్ ఉంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ చంపక్ అంటే రోబో డాగ్ ఉంటది కదా, దాన్ని బ్యాట్ తో కొట్టినట్టు అది ముక్కలు అయిపోయినట్లు బాగా వైరల్ అవుతుంది. కొంతమంది నిజమని నమ్మేస్తున్నారు కూడా. ఇట్లాంటివన్నీ చాలా మంది ఏఐతో క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా ఇద్దరు పక్క నుంచి ఉంటే హీరోయిన్ కూడా కిసి పెట్టేస్తున్నారు అనమాట ఏఐ సహాయంతో. చాలా చండాలంగా తయారైంది సొసైటీ ఇప్పుడు. సో మీరు ఏది నిజం ఏది అబద్ధం నమ్మలేరు. అంత నీట్ గా చేస్తుంది ఏదైనా కానీ. ఇది చూస్తే నిజంగానే విరాట్ కోహ్లీ దాన్ని ఎరగొట్టినట్టు అనిపిస్తుంది. అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. జస్ట్ అయితే ఇమేజెస్ క్రియేట్ చేశారు. యుగంలో కంటికి కనపడే ప్రతి నిజమని మాత్రం నమ్మకండి. ఈరోజు ఫస్ట్ క్వాలిఫైర్ జరుగుతుంది పంజాబ్ కి బెంగళూరు మధ్యలో. ఎవరు గెలుస్తారు అనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ జర్మనీ హెడెల్బర్గ్ యూనివర్సిటీ చెందిన రీసెర్చర్స్ ఒక 25 మంది వాళ్ళ స్టూడెంట్స్ తీసుకున్నారు. ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఫోన్ ఎడిక్ట్
అడిక్టెడ్ అనమాట. ఫోన్ విపరీతంగా చూస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 రోజులు ఫోన్ లేకుండా వాళ్ళు బతకాలి. ఫోన్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మాత్రం యూజ్ చేయాలి. అంటే ఫోన్ కాల్స్ మాట్లాడి ఇట్లాంటి వాటి కోసమే కానీ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేయకూడదు. సో ఈ కండిషన్ మీద ఒక 3 రోజులు ఒక 72 అవర్స్ అయితే వాళ్ళు ఉంచారు. సో వాళ్ళు ఫస్ట్ ఫోన్ తీసుకునే ముందు వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళ బ్రెయిన్ ఇమేజెస్ ని స్కాన్ చేస్తే వాళ్ళకి కనిపించింది వచ్చేసరికి ఫోన్ ఇమేజెస్ ఎక్కువ కనిపించినాయి. తర్వాత ఏం చేస్తారంటే 3 రోజులు వీళ్ళు ఫోన్ ఎక్కువ వాడట్లేదు కదా, వాడకుండా వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోమని చెప్పారు. కొంతమంది నేచర్ని ఎంజాయ్ చేశారు, కొంతమంది పడుకున్నారు. తగినంత నిద్ర ఉండదు కదా ఫోన్ లో పడితే, మనకి ఎంతసేపు నిద్రపోతున్నాం కూడా తెలియదు. ప్రశాంతంగా కొంతమంది నిద్రపోయారు అండ్ కొంతమంది అవుట్డోర్ స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళకి నచ్చిన పనులు చేసుకున్నారు. 3 days తర్వాత మళ్ళీ సేమ్ స్కాన్ చేసి చూస్తే ఫోన్ అసలు కనిపించట్లేదు. సో వాళ్ళు రియల్ లైఫ్ లో అయితే పనులు చేస్తున్నారో వాటి గురించి ఇమేజెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇందులో 20 మంది అయితే మాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది, ఇంతకుముందు ఫోన్ చూస్తే మనం నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు పడుకోగా నిద్ర వస్తుందని చెప్పారు. నార్మల్గా ఫోన్ మనం చూసేటప్పుడు దానిలో బ్లూ లైట్ ఉంటుంది కదా, బ్లూ లైట్ వల్ల మనకి బ్రెయిన్ లో మనకి మెలాటోనిన్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉంటుంది, అది స్లోగా రిలీజ్ అవుతుంది. సో స్లీప్ పట్టదు, తొందరగా మనకు పట్టదు ఈ బ్లూ లైట్ వల్ల. సో ఇది వీళ్ళు పక్క పెట్టేసారు వాటి ఫోన్, బ్లూ లైట్ ప్రాబ్లం లేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ఇట్లా చాలా మంది ఫోన్ అడిక్ట్ అయిపోయి మిగతా పనులు చేయట్లేదు. వీళ్ళు రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. 3 రోజులు మీ ఫోన్ పక్క పెట్టేసి మీరు లిమిట్ గా యూజ్ చేసి ఒకసారి చూడండి, మీకు రిజల్ట్స్ తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి ఇప్పటి ప్రకారం చూసుకుంటే Q1 2025లో గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అమ్ముడిపోయిన ఫోన్ వచ్చేసరికి iPhone 16. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే Q1 2024లో చూసుకుంటే iPhone 15 Pro Max ఎక్కువ అమ్ముడిపోయింది, ప్రో మోడల్ ఎక్కువ అమ్ముడిపోయింది. ఈసారి చూసుకుంటే బేస్ మోడల్ iPhone 16 ఎక్కువ అమ్ముడిపోయింది. ఎక్కువ iPhone 16 కొనిందోసరికి జపాన్, మిడిల్ ఈస్ట్, ఏషియా, ఆఫ్రికా కంట్రీస్ లో iPhone 16 అయితే ఎక్కువ అయితే కొన్నారు. సెకండ్ ప్లేస్ లో సరికి iPhone 16 Pro Max ఉంది. థర్డ్ ప్లేస్ లో iPhone 16 Pro, ఫోర్త్ ప్లేస్ లో iPhone 15 ఉంది. టాప్ 4 ఫోన్స్ యాపిల్ నుంచే ఉన్నాయి, ప్రపంచంలో బెస్ట్ ఫోన్స్ అనమాట, ఎక్కువ అమ్ముడిపోతున్న ఫోన్స్. ఫిఫ్త్ ప్లేస్ లో సామ్సంగ్ వచ్చింది, సామ్సంగ్ A16 5G. తర్వాత సిక్స్త్ ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ A06. సెవెంత్ ప్లేస్లో గెలాక్సీ S25 Ultra ఉంది. లాస్ట్ ఇయర్ Q1 2024లో చూసుకుంటే S24 Ultra 5th ప్లేస్లో ఉంది. ఇప్పుడు S25 Ultra వచ్చేసరికి 7th ప్లేస్కి వెళ్ళిపోయింది. రీజన్ వచ్చేసరికి పెద్దగా అప్గ్రేడ్స్ చేయలేదు, జస్ట్ AI ఫీచర్స్ కొన్ని యాడ్ చేసి తీసుకొచ్చారు. మేజర్ అప్గ్రేడ్స్ మనకి S24 Ultraలోనే కనిపించింది, S23 Ultraలో కంపేర్ చేస్తే. అందుకే S24 Ultra 5th ప్లేస్లో ఉంది లాస్ట్ ఇయర్. ఇప్పుడు S25 Ultra 2 steps డౌన్. 8th ప్లేస్ Redmi 14C 4G వచ్చింది. అసలు రెడ్మీ ఫోన్ ఇప్పటివరకు లేదు. లాస్ట్ ఇయర్ కూడా అన్ని సామ్సంగ్ ఐఫోన్సే ఉన్నాయి, కానీ రెడ్మీ ఫోన్ ఫస్ట్ టైం వచ్చింది, అది కూడా 4G ఫోన్ 8th ప్లేస్లో అయితే ఉంది. 9th ప్లేస్లో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ A55 ఉంది. 10th ప్లేస్లో iPhone 16 Plus ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 5 ఐఫోన్స్ ఉన్నాయి, 4 సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి, ఒక రెడ్మీ ఫోన్ ఉంది. ఇవి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సామ్సంగ్ ఫోన్ చూస్తే మీకు అన్ని ఏ సిరీస్ ఫోన్సే ఉన్నాయి, ఒక S25 Ultra తప్పితే. నెక్స్ట్ వచ్చేసరికి దృశ్యం సినిమా మీరు అందరూ చూసే ఉంటారు, దృశ్యం 1, 2. దానిలో ఒక హత్యను తప్పించుకోవడానికి మొత్తం ఎలా ప్లాన్ చేస్తారు మీరు చూసే ఉంటారు. దీన్ని ఇప్పుడు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేశారు గుజరాత్ చెందిన ఒక జంట. వీళ్ళ పేర్లు వచ్చేసరికి గీత, అమ్మాయి పేరు, అబ్బాయి పేరు వచ్చేసరికి భరత్. వీళ్ళిద్దరు లవర్స్ అనమాట. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, కాకపోతే ఈ అమ్మాయికి పెద్దవాళ్ళు వేరే అబ్బాయితో పెళ్లి చేసేసారు. సో వీళ్ళిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారంటే, నార్మల్గా అయితే రెగ్యులర్గా ఏం చేస్తారు, అబ్బాయి మొగుడిని చంపేస్తారు, వీళ్ళు లేచిపోతారు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా చేయలేదన్నమాట. గీత అండ్ ఆయన లవర్ భరత్ ఇద్దరు కలిసి కూర్చొని దృశ్యం సినిమా గురించి ఆలోచించి ఇట్లా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఏం చేశారంటే, నాలాగా ఒక బాడీని తీసుకో నువ్వు, సో నాలాగా నేను చనిపోయినట్లు క్రియేట్ చేద్దాము, నాలాగా ఒక బాడీని తీసుకో, నా డ్రెస్ వాళ్ళకి వేసేద్దాము, దాన్ని కాల్ చేసి మనం వెళ్ళిపోదాం, ఎక్కడికైనా పారిపోయి మనము పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశారు. సో ఈ అబ్బాయి ఏం చేశారంటే, ఎవరో ఒక డెడ్ బాడీ ఎత్తుక్కోకుండా సోలాంకి అని చెప్పేసి ఒక 56 ఏళ్ళు ఆయన బతికే ఉన్నాడు. ఆయన లిఫ్ట్ అడుగుతున్నారు రోడ్డు మీద. ఆయన లిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి ఎక్కించుకొని ఈయన ఎవరు నిర్మానుష్య ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఆయన్ని చంపేసి ఆయన్ని పెట్రోల్ పోసి సగం తగలబెట్టేశారు. అండ్ ఆయనకి ఈ అమ్మాయి డ్రెస్ వేసేసి, పట్టీలు వేసేసి, తాలిబొట్టు వేసేసి, ఇవన్నీ వేసేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇంకా పారిపోయారు వాళ్ళిద్దరు, భరత్ అన్న గీత. తర్వాత ఈ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ ఎతికితే అమ్మాయి డ్రెస్తో డెడ్ బాడీ కనిపించింది. వీళ్ళు తీసుకొని వచ్చేసి ఈ దహన సంస్కారాలు చేస్తుంటారు కదా, దాని టైంలో బట్టలు ఇప్పేసి మళ్ళీ కొత్త బట్టలు ఇట్లాంటివి చేస్తుంటారు కదా. ఆ టైంలో తెలిసింది వాళ్ళకి ఆ శవం అమ్మాయిది కాదు అబ్బాయిది అని చెప్పేసి వాళ్ళు షాక్ అయిపోయారు. తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేపిస్తే ఈయన 56 years ఈయన పేరు సోలంకి అని మొత్తం ఆయన డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. సో తర్వాత వీళ్ళిద్దరిని ఎతికి పోలీసులు పట్టుకున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే పెట్టారు. సో సినిమాలు ఎప్పుడు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయకండి. సినిమాని మన జీవితమే. చాలామంది సినిమాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లక్కీ భాస్కర్ అని చెప్పేసి ఇట్లాంటి ఏవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, మొక్క బొర్రలు పడుతున్నారు. ఇది మంచి ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది అసలు లైకే చేయట్లేదు ఈ మధ్య. సో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు లైక్ టార్గెట్ ఒక 15,000 పెట్టుకుందాం. నచ్చితే లైక్ చేయండి. అండ్ 48 lakh సబ్స్క్రైబర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ 2 lakh సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం 5 millionకి. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. త్వరగానే 5 million కంప్లీట్ చేద్దాం. అండ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.